Welcome to my channel Learn and Grow. Today our topic is working of totem pole output TTL NAND gate with circuit diagram. So a totem pole output TTL NAND gate is a TTL NAND gate that uses two transistors stacked one above the other at the output. This arrangement resembles the totem pole. So totem pole ante enti ante two transistors తీసుకుంటాం. సో ఆ two transistors కూడా సిరీస్లో 1 by 1 కనెక్ట్ చేయడాన్ని totem pole అంటాం. It provides low output resistance, high switching speed and better current driving capability than open collector output. So open collector తో కంపేర్ చేసుకుంటే ఈ టోటెమ్ పోల్ NAND గేట్ అనేది ఏంటి అంటే హై స్విచ్చింగ్ స్పీడ్. సో స్విచ్చింగ్ స్పీడ్ అనేది హై ఉంటుంది అండ్ కరెంట్ డ్రైవింగ్ క్యాపబిలిటీస్ కూడా బెటర్గా ఉంటాయి కంపేర్ చేసుకుంటే ఓపెన్ కలెక్టర్తో. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే TTL సర్క్యూట్ తీసుకుంటాం. ఇక్కడ టూ ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాం. ఈ టూ ట్రాన్సిస్టర్స్ కూడా సిరీస్లో కనెక్ట్ చేసాం విత్ డయోడ్. సో డయోడ్ ఈ టెర్మినల్ యానోడ్ అండ్ క్యాథోడ్. సో ఎందుకు డయోడ్ అనేది యూజ్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సప్లై హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు, సో +5 volts ఇచ్చినప్పుడు ట్రాన్సిస్టర్ Q3 అనేది ఆన్ అవుతుంది అండ్ అలానే Q4 కూడా ఆన్ అవుతుంది. ఎప్పుడు డయోడ్ ఇవ్వకపోతే అంటే టూ ట్రాన్సిస్టర్స్ కూడా ఎట్ ఏ టైం ఆన్ అవుతాయి, లేదంటే ఎట్ ఏ టైం ఆఫ్ అవుతాయి. సో ఆ డయోడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంటే అనదర్ ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంటుంది. సో అవుట్పుట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ సో ఇక్కడ 2 ఇన్పుట్ టోటెమ్ పోల్ TTL NAND గేట్ తీసుకుంటే ఇక్కడ 2 ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాం, Q1 Q2. సో Q1 ట్రాన్సిస్టర్ అనేది మల్టీ ఎమిటర్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ ఎమిటర్ టర్మినల్స్ అనేవి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎమిటర్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం 2 తీసుకున్నాం కాబట్టి మల్టీ ఎమిటర్ అంటాం, 3 తీసుకున్నా మల్టీ ఎమిటర్ అంటాం. అండ్ ఈ కలెక్టర్ ఏదైతే ఉందో ఈ కలెక్టర్ నుంచి Q2 ట్రాన్సిస్టర్కి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ Q3 Q4 వచ్చేసి టోటెమ్ పోల్ అరేంజ్మెంట్లో కనెక్ట్ చేసాం విత్ డయోడ్ Q3 Q4 అండ్ అవుట్పుట్ అనేది తీసుకున్నాం. సో వర్కింగ్ చూస్తే ఇక్కడ టోటెమ్ పోల్ అంటే ఇప్పుడు Q1 ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో మల్టీ ఎమిటర్. సో ఈ Q1 ట్రాన్సిస్టర్కి డయోడ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే సో ఈ ఓవరాల్ అరేంజ్మెంట్ మొత్తం కూడా Q1 ట్రాన్సిస్టర్. సో Q1 ట్రాన్సిస్టర్ నుంచి Q2కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ డయోడ్ D1 D2. సో ఇక్కడ D2 D3 అని తీసుకున్నాం. సో ఇక్కడ D2 ఏదైతే ఉందో క్యాథోడ్కి ఇన్పుట్ అనేది అప్లై చేసాం, D3కి కూడా సేమ్ క్యాథోడ్ అనేది ఇన్పుట్ అప్లై చేసాం. సో ఇక్కడ మనం +5 volts తీసుకున్నాం, దీని నుంచి మనం యానోడ్కి కనెక్ట్ చేసాం, D4 డయోడ్కి యానోడ్కి కనెక్ట్ చేసాం. సో క్యాథోడ్ వచ్చి ట్రాన్సిస్టర్ బేస్కి కనెక్ట్ చేసాం. సో ఈ ఓవరాల్ మొత్తం Q1 ఈజ్ ఏ మల్టీ ఎమిటర్ ట్రాన్సిస్టర్ ఫర్ ది ఇన్పుట్స్ A అండ్ B. సో Q1 ఏమంటాం మల్టీ ఎమిటర్ ట్రాన్సిస్టర్ అంటాం. ది అవుట్పుట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్స్ Q3 అండ్ Q4 form a totem pole output arrangement that is one NPN transistor is in series with another. సో ఇక్కడ ఈ 2 ట్రాన్సిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మనం తీసుకున్న ట్రాన్సిస్టర్స్ అనేవి NPN ట్రాన్సిస్టర్స్. అండ్ ది డయోడ్ D ensures that Q3 and Q4 do not conduct simultaneously. సో డయోడ్ అనేది ఏంటి అంటే రెండు కూడా సైమల్టేనియస్గా ఆపరేట్ అవ్వకుండా చూడడానికి డయోడ్ అనేది కనెక్ట్ చేసాం. వెన్ Q3 ఈజ్ ఆన్, సో ఎప్పుడైతే Q3 ఆన్ అయిందో అవుట్పుట్ అనేది హై అవుతుంది. అదే Q4 అనేది ఆన్ అవుతే అవుట్పుట్ అనేది లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ Q4 ట్రాన్సిస్టర్ అనేది గ్రౌండ్కి నియర్గా ఉంది కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు షార్ట్ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో అంటే అవుట్పుట్ అనేది లో వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఇఫ్ A ఆర్ B ఈజ్ లో. సో A ఆర్ B, సో ఎనీ వన్ వాల్యూ అనేది లో వాల్యూ తీసుకుంటే ది బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ Q1 ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్. సో ఇక్కడ బేస్ అండ్ ఎమిటర్ జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అండ్ బేస్ కలెక్టర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. సో ఈ బేస్ కలెక్టర్ జంక్షన్ ఏదైతే ఉందో ఈ కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. దెన్ దేర్ ఈజ్ ఏ కరెంట్ ఫ్రమ్ VCC త్రూ R1 టు ది బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ Q1 అండ్ ఇన్ టు ది లో ఇన్పుట్. సో అంటే ఇక్కడ మనం +5 volts అనేది ఇక్కడ నుంచి ఇలా R1 రెసిస్టర్ నుంచి బేస్ ఎమిటర్ జంక్షన్కి వెళ్తుంది. హెన్స్ దేర్ ఈజ్ నో కరెంట్ ఇన్ టు ద బేస్ ఆఫ్ Q2. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ Q2 బేస్కి కరెంట్ అనేది వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి బేస్ కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్ అయింది కాబట్టి బేస్ ఆఫ్ Q2 అండ్ మేకింగ్ ఇంటూ కట్ ఆఫ్. సో ఎప్పుడైతే కరెంట్ వెళ్ళలేదో కండిషన్లో Q2 అనేది ఏమవుతుంది కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్తుంది.
ది కలెక్టర్ ఆఫ్ Q2 ఈజ్ హై అండ్ Q3 ఇంటూ సాచురేషన్, దెన్ ద అవుట్పుట్ ఈజ్ హై. సో ఇక్కడ Q2 ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో Q2 యొక్క కలెక్టర్ టర్మినల్ అనేది హై అయ్యి అండ్ Q3 అనేది ఏమవుతుంది, సాచురేషన్ అవుతుంది. సో సాచురేషన్ రీజియన్లో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుంది, హై అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ది ఎమిటర్ ఆఫ్ Q2 ఈజ్ అట్ గ్రౌండ్ పొటెన్షియల్. సో Q2 యొక్క ఎమిటర్ అనేది ఏమవుతుంది, గ్రౌండ్ పొటెన్షియల్ అవుతుంది. సో కండిషన్లో Q4 ఏమవుతుంది అంటే ఆఫ్ అయిపోతుంది. సెకండ్ కండిషన్, వెన్ ఏ అండ్ బి ఆర్ ఎట్ హై. సో ఏబి వాల్యూస్ హై వాల్యూస్ తీసుకుంటే ది ఎమిటర్ బేస్ జంక్షన్స్ ఆఫ్ Q1 ఈజ్ రివర్స్ బయాస్. సో Q1 ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో ఈ బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది అండ్ బేస్ కలెక్టర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. దిస్ పర్మిట్స్ కరెంట్ త్రూ R1 అండ్ ది బేస్ కలెక్టర్ జంక్షన్ ఆఫ్ Q1. సో బేస్ కలెక్టర్ జంక్షన్లోకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఇంటూ ది బేస్ ఆఫ్ Q2 అండ్ అలానే Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టర్మినల్ కూడా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కండిషన్లో Q2 ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, సాచురేషన్ రీజన్ అంటే ఆన్లో ఉంటుంది. యాజ్ ఏ రిజల్ట్ Q4 ఈజ్ టర్న్ ఆన్ అండ్ ది ప్రొడ్యూసింగ్ లో అవుట్పుట్ విచ్ ఈజ్ నియర్ గ్రౌండ్ పొటెన్షియల్. సో Q4 అనేది ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ Q2 ట్రాన్సిస్టర్ నుంచి కనెక్షన్ అనేది Q4 కనెక్ట్ చేసాం కాబట్టి Q4 అనేది ఆన్లో ఉంది. బట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్పుట్ అనేది లో ప్రొడ్యూస్ అవుతుంది. సో NAND గేట్ ట్రూత్ టేబుల్ చూస్తే ఏబీ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం, 0 0 0 1 1 0 1 1. సో ఈ 4 కండిషన్లో NAND గేట్ అంటే AND గేట్కి ఆపోజిట్. సో AND గేట్ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. 0 ఇంటూ 0 0. బట్ NAND గేట్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ 0 ఇంటూ 1 0. బట్ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. 1 ఇంటూ 0 0. సో NAND కాబట్టి 1 అవుతుంది. 1 ఇంటూ 1 1 AND గేట్ అవుట్పుట్. బట్ ఇక్కడ NAND గేట్ కాబట్టి అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది.